జై శ్రీరామ్ కిరణ్ పాల్ గారు. ఇలాంటి ఒక నినాదం మీద ఇప్పుడు జరుగుతున్నటువంటి వివాదాన్ని నేను చూశాను, గమనించాను. వాస్తవానికి ఇంకొంచెం వివేకంగా, అంటే నాకంటే ముందు స్పందించిన సహోదరులు వారి వారి ఆలోచన విధానం మంచిదే, కానీ ఇంకొంచెం వాస్తవంగా అర్థమయ్యేటట్లు చేయాల్సి వస్తే మనం అసలు ఈ నినాదానికే కేవలం పలకరించుకోవడానికి, మిమ్మల్ని గౌరవించడానికి నేను, నన్ను గౌరవించడానికి మీరు పలికే మాటల్ని మీరు ప్రైజ్లాడ్ అనద్దు, నేను జై శ్రీరామ్ అనను. మరి ఏం చేద్దామంటే భారతదేశానికి ఒక పద్ధతి నేర్పించారు, నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం అని. సో విష్ చేసుకోవడానికైతే దైవంలో పేరెత్తక్కర్లేదు. మీకు భారతదేశం మీద నమస్కారం చేసుకుంటే సరిపోతుంది. నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం అంటారు. ఆ సంస్కారాన్ని మీరు నమ్ముతున్నారు. ఎస్, రైట్. అంత సంస్కారం ఉన్నప్పుడు ఇతర మతస్థులను మీ మతంలోకి రమ్మనడం ఏ ఏ ఏ పార్టీ సంస్కారం అది? నేను మళ్ళీ చెప్తున్నాను, ఎవ్వరూ మతం మారొద్దు. నా వీడియోస్ మొత్తంలో అనేక సంవత్సరాలుగా చెప్పాను, మతం మారనే వద్దు, కులం మార్చుకోవద్దు, సాంప్రదాయాలు మార్చుకోవద్దు. క్రైస్తవుడు మతాన్ని ప్రచారం చేయడు, క్రైస్తవుడు దేవుణ్ణి ప్రచారం చేస్తున్నాడు. దేవుల్ని. ఓకే, కులం మతం ఉండదు, మార్చుకోవద్దని మీరే అంటారు. ఎస్, రైట్. క్లియరా ఇది? రైట్. మీరు క్రిస్టియన్ కాకముందు హిందూగా ఉండే. ఎస్, ఐఎమ్ కరెక్ట్? అవును, హిందూగా ఉండే. అప్పుడు మీ పేరు కిరణ్ కుమార్. కిరణ్ కుమార్. కిరణ్ కుమార్గా ఉన్న మీరు ఇప్పుడు కిరణ్ పాల్ అయ్యారు. కిరణ్ పాల్. రైట్. ఇఫ్ యూ డోంట్ మైండ్ నేను మ్యూట్లో పెడతా. మీ క్యాస్ట్ ఎంతో తెలుసుకోవచ్చా? అంతకుముందు మీ క్యాస్ట్ ఏంటిది అసలు? యాక్చువల్లీ ఇదే నేను మిమ్మల్ని అడగాలనుకున్నాను, మీరే అడిగేశారు. రైట్. అంటే మీరు మీకున్నటువంటి కుల ప్రాతిపదికన తీసుకున్నటువంటి క్యాస్ట్ సర్టిఫికేటా, లేకపోతే కన్వర్టెడ్ క్రిస్టియన్గా తీసుకున్నటువంటి క్యాస్ట్ సర్టిఫికేటా ఇప్పుడు మీ దగ్గర ఉన్నది? అసలు ఒక మాట చెప్పాలంటే బ్రదర్, కన్వర్ట్ అనే వర్డే రాంగ్. కన్వర్ట్ కాదు, మీరు కన్వర్ట్ అనే వర్డే మీరు రాంగ్. హిందూగా ఉండి క్రిస్టియన్గా మారినప్పుడు ఖచ్చితంగా కన్వర్ట్ అని అంటారు కదా మిమ్మల్ని. సరే, నేను ఒక మాట అడుగుతాను, క్రైస్తవ్యం అనేది మతమా కులమా? మతం. ఒకవేళ మతం అయితే కులం ఎందుకు, సర్టిఫికేట్ ఎందుకు? ఏది? అది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఉన్నది. అది క్రియేట్ చేయబడింది, కుట్ర చేసి రాజకీయ నాయకుల కుట్రతో కలిగింది. అది రాజకీయ నాయకుల కుట్ర. ఖచ్చితంగా. ఎవరిపైన? సమాజం పైన, క్రైస్తవ సమాజం పైన. క్రైస్తవ మతం కాదు, మతం కాదు, కాదు క్రీస్తు మతం కాదు. ఎందుకంటే దేవుడు అనేవానికి మతం లేదు, కులం లేదు, రంగు తారతమ్య భేదం లేదు. నేను దేవుణ్ణే ప్రకటిస్తున్నాను, మతం కానే కాదు. మతం కానే కాదు. మీరు క్రైస్తవ మతస్థులు కానే కాదు, కాదా? క్రీస్తును వెంబడించేది మార్గం అని అంటారు, క్రీస్తును వెంబడించే మార్గం ఇది. క్రైస్తవ మతం, మతం హిందూ మతం అనొద్దు, ముస్లిం మతం అనొద్దు, మతం అనొద్దు, మతం అనొద్దు. మరి ఏమన్నా? ఎందుకంటే ఆ పదం వల్లే వివాదం వస్తుంది కాబట్టి క్రైస్తవ మార్గం, హిందూ మార్గం, ముస్లిం మార్గం అనండి. రైట్. మన భారతదేశంలో మత స్వేచ్ఛపు హక్కు ఉంది కాబట్టి ఇవాళ మీరు కిరణ్ కుమార్గా ఉన్న మీరు కిరణ్ పాల్ అయ్యారు. అంటే అది మతంలోకి పరిగణలోకి తీసుకొని, మతంగా పరిగణలోకి తీసుకొనే కదా మీకు ఆ స్వేచ్ఛ వచ్చింది. అవును. మరి అట్లాంటప్పుడు రాజ్యాంగ పరంగా వచ్చింది. రాజ్యాంగ పరంగా అది మతం కాదని మీరు ఎట్లా డిక్లేర్ చేస్తారు? నేను అదే చెప్తున్నాను, ఏమిటంటే ఏది మనుగడలో ఉందో, ఏ పదం మనుగడలో ఉందో ఆ పదాన్ని అర్థం చేసుకోవడానికి వాడబడింది. నేను చెబుతుంది ఏమిటంటే అర్థం అవ్వడానికి కావలసిన మాట చెప్తున్నాను. మతం అనే పేరుతో గొడవ అయితే అసలు ఆ పదమే పక్కన పెడదాం. ఎందుకంటే దేవునికి మతం లేదు. దేవునికి మతం లేదని తెలిసి కూడా మనం మతాన్ని ఆపాదిస్తుంటాం. సింపుల్ క్వశ్చన్ క్రాంతి గారు, మీ ద్వారా నేను కోర్టులకి, రాజకీయ నాయకులకి, యావత్ భారతదేశాన్ని అడుగుతున్నాను, క్రైస్తవ్యం మతమా కులమా అని అడిగితే అందరు మతమే అంటారు కదా, మరి కులం సర్టిఫికేట్ దగ్గర ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు కులం కానప్పుడు? దీనికి ఆన్సర్ ఏమిటి? అసలు న్యాయంగా ఆలోచిస్తే, ధర్మంగా ఆలోచిస్తే సింపుల్గా అర్థమైపోతుంది. మతం అన్నప్పుడు మతంగానే చూడండి, కులం అంటే కులంగానే చూడండి. రెండు కలిపి చేస్తే అది కుట్ర అంటారు, కావాలని చేస్తున్న కుట్ర. నేను మాత్రం ఇప్పటి వరకు భారతదేశ పౌరుడిగా నేను పొందవలసినటువంటి ఏ మేలు కూడా గవర్నమెంట్ నుంచి పొందట్లేదు. మీరు ఎన్పీ కూడా సర్టిఫికెట్ పెట్టి ఏమీ పొందట్లేదు, ఎన్పీ కూడా తీసుకోవట్లేదు మీరు? లేదు. మీ గవర్నమెంటే మీకు ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఇండియన్ గవర్నమెంటే మిమ్మల్ని ఉండనిస్తుంది కదా, మీరు క్రైస్తవంలోకి పోయినా కూడా. అరే అది హక్కుగా ఉంటున్నాను. నేను అనేది ఏంటంటే గవర్నమెంట్ కొన్ని ఇస్తుంది కదా ఈ పాలసీస్ ద్వారా, ఈ సర్టిఫికెట్ ద్వారా పెట్టేసి ఉద్యోగాలు సంపాదించుకోవడం గురించి మీరు ఏదైతే అడుగుతున్నారో ఈరోజు క్రైస్తవ వ్యతిరేకులు, నేను స్వయంగా నా కుటుంబంలో, నా తోటి వాళ్ళలో చాలామంది అలాంటి మేలు పొందట్లేదు. రైట్. ఓకే. క్రైస్తవులుగానే బ్రతుకుతున్నాం. మీకు భారతదేశం అంటే గౌరవం ఉందా? ఖచ్చితంగా గౌరవం ఉంది, అమితమైన ప్రేమ ఉంది. భారత్ మాతాకి జై అని అనగలుగుతారా? ఖచ్చితంగా అంటాను. భారత్ మాతాకి జై. భారత్ మాతాకి జై అనాల్సిందే. భారత్ మాతాకి జై ఎందుకంటున్నాను కూడా చెప్తాను. అనండి మీరు ఫస్ట్. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై, భారత్ మహాన్ నేను అంటాను. రైట్. మీరు జనగణమన పాడగలుగుతారా? నేను అదే చెప్తున్నాను క్రాంతి గారు,
భారత్ మాతాకి జై అని నేను ఎందుకన్నానో ఒక వివరణ ఇస్తాను. ఎందుకంటే ఇట్లాంటి దాన్ని కూడా వివాదం చేస్తారేమో అని ఒక ఆలోచన, అంతే. అర్థం చేసుకోకపోతే ప్రతిదీ వివాదమే. అంటే మీరు ప్రతిదీ వివరణ ఎందుకు ఇవ్వాలనుకుంటారు? ఎందుకంటే వివరణ లేని దాని ద్వారానే సమాజం ఇన్ని రకాలుగా విచ్ఛిన్నం. ఇప్పుడు ఈ వివరణలో ఒక ఉదాహరణ కూడా ఉంటుంది. లేదు, ఉదాహరణ కాదు, ఉదాహరణ ఉండదు, వివరణ ఇస్తాను. చెప్పండి. ఏంటంటే భారత మాత అనే ప్రస్తావనకు వస్తే స్వతంత్ర పోరాట సమయంలో ఈ భారత మాత అనే ప్రస్తావన వచ్చింది, అంతకుముందు లేదు. దేశం శ్రమ పడుతుంది, నా తల్లి బాధపడుతుంది, నా చెల్లి బాధపడుతుంది అనే ప్రస్తావన తీసుకొచ్చేసి ఈ భారత మాత అనే ప్రస్తావన తీసుకొచ్చారు. భారత మాత అంటే ఒక దేవత కాదు, భారత మాత అంటే మన చెల్లి, మన అక్క, మన అమ్మ, మనమే, మన కుటుంబాన్నే భారత మాత అన్నారు. సో శ్రమించి ప్రయాసపడి కన్నీళ్లతో రక్తాన్ని నూర్చిన వాళ్ళందరినీ భారత మాతగానే పోల్చారు. మరి నా చెల్లికి, నా తల్లికి, నా అక్కకి, నా కుటుంబానికి, మన కుటుంబానికి జై కొట్టాల్సి వస్తే ఎందుకు ఆలోచన? ఇక్కడ దేవత ప్రస్తావన లేదు, నా దేశాన్ని తల్లితో పోల్చారు. ఓకే, అంటే ఒకవేళ దేవత అనే ప్రస్తావన ఉంటే మీరు జై కొట్టరు? కొట్టను. దేవత ప్రస్తావన ఉంటే కొట్టను. రైట్, ఓకే. అంటే మీరు కేవలం క్రైస్తవ్యాన్ని, క్రైస్తవ మతాన్ని మాత్రమే నమ్ముతారు, ఇతర మతాలను నమ్మరు? అది కాదు, నేను అదే చెప్తున్నాను, వివరణ అందుకే అవసరం. నేనేమంటున్నానంటే భారత మాత అనే ప్రస్తావన మన కుటుంబాలకు ఇవ్వబడింది, దేశాన్ని తల్లితో పోల్చబడింది. తల్లికి జై కొట్టడం మన తప్పు కానే కాదు. కాదు. రైట్, ఓకే, ఇది క్లియర్. నేను ప్రైజ్ ది లార్డ్ అని అన్నా, దాని తర్వాత జై శ్రీరామ్ అన్న, తను కూడా ప్రైజ్ ది లార్డ్ అని అన్నాడు. ఓకే, నన్ను గౌరవించి నువ్వు నాకు చెప్తే జై శ్రీరామ్ అని కూడా నాకు చెప్పిండు, అంటే చెప్పకూడదా నిజంగా? అంటే ఏంటంటే ఆయన మీకు రెస్పెక్ట్ చేయడం కోసం ఆ మాట అన్నారు, కానీ తర్వాత తరాలు కూడా దీన్ని ఎలాగ తీసుకున్నారంటే ఆ తర్వాత కూడా మీరు చూసే ఉంటారు, క్రైస్తవ్యాన్ని వ్యతిరేకిస్తున్న సహోదరులు ఎలాగో జై శ్రీరామ్ అన్నాడు కదా, మరి అప్పుడు మా గుడికి కూడా రమ్మనండి గౌరవించడానికి అని అన్నారు. ఇంకా అటు వెళ్ళిపోతుంది. ఈయనేమో కేవలం విష్ చేయడానికి మిమ్మల్ని గౌరవించారు, అదే కదా మీ మధ్యలో జరిగింది. ఇప్పుడు కొంతమంది అదేనా మీ మధ్యలో జరిగింది? విష్ చేయడానికి మాత్రమే. అయితే నేనేమంటున్నానంటే విష్ చేయడానికి నమస్కారం చాలు, దేవుళ్ళ పేరు వద్దు. ప్రైజ్ ద లార్డ్ అనేది దేవుళ్ళ పేరు ప్రస్తావన కాదు అసలు. కావాలని చాలా తెలివిగా మొదట్లో స్కిప్ చేసింది, ఇది అదే అనకుండా స్కిప్ చేసి తెలివి కాదు, అదే కరెక్ట్ అసలు. వాస్తవానికి ఆయన ఏంటంటే ఇంకొంచెం పెద్ద మనసుతో మిమ్మల్ని గౌరవిద్దాం అనుకున్నాడు. మీరు చర్చికి పోయినప్పుడు మిమ్మల్ని కొంతమంది వచ్చినప్పుడు, క్రైస్తవ సేవకులు వచ్చినప్పుడు, లేకపోతే క్రైస్తవం నమ్మిన వాళ్ళు వచ్చినప్పుడు ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు, ప్రైజ్ లార్డ్ అయ్య గారు అంటారా మిమ్మల్ని? అంటారు. మీరు అక్కడ మరి నమస్తే అని పెట్టండి అని అనొచ్చు కదా మీరు. కరెక్టే. ఇక్కడ ఉద్దేశం మారిపోతుంది. మీరు జై శ్రీరామ్ అంటేనే నన్ను గౌరవించినట్టు, లేదంటే లేదనే ఉద్దేశం వచ్చినప్పుడు నేను ఎందుకు నా విశ్వాసాన్ని ఇబ్బంది పెట్టుకోవాలి? నేను ఎందుకు ప్రజలకు వేరే సంకేతం ఇవ్వాలి? ఇంకా అర్థమయ్యేటట్టు చెప్దాం, వివాదం లేకుండా చేద్దాం. నేను పెద్ద మనసు చేసుకోవచ్చు, అందరికి రాదు కదా, అందుకని నేను అందరికీ పరిష్కారం పెడదామని నమస్కారం అన్నాను. నమస్కారమే సంస్కారం, అంతవరకే. ఇకపోతే ఈ విషయంలో విజయ్ ప్రసాద్ రెడ్డి గారు ఇంకొంచెం విశాలంగా మిమ్మల్ని గౌరవించేద్దాం అనుకున్నారు. మిమ్మల్ని గౌరవించిన మీకు ఆధారం దొరికే వరకు మీరు క్రీస్తుని నమ్మరు. గౌరవించడానికి ఒకటే కాదు అనేది క్రైస్తవ్యం వాదన. గౌరవించడానికి చాలా ఆధారాలు ఉన్నాయి. నేను అందుకే ఏమన్నానంటే సరే గౌరవించడానికి నమస్కారమే మంచిదని వాళ్ళిద్దరికి మధ్యలో పరిష్కారం పెట్టేశాను. దీనికి విజయ్ ప్రసాద్ రెడ్డి గారు ఒప్పుకుంటారు, వాళ్ళు ఒప్పుకుంటారు, వివాదం క్లియర్. అవునవును, జై శ్రీరామ్ అనడం కంటే నమస్కరించడమే మంచిది, నమస్కారం అందామని ఇప్పుడు విజయ్ ప్రసాద్ రెడ్డి గారు అన్నారు అనుకోండి, వాళ్ళు సైలెన్స్ అవుతారు, మొత్తం వివాదం క్లియర్. అంటే మీరు ఫుల్ స్టాప్ పెడుతున్నాను అంటే దట్స్ ఇట్, వివాదమే వద్దు మనకి. ఓకే, రైట్ రైట్ రైట్. అంటే ఇప్పుడు గౌరవించడానికి మీరు జై శ్రీరామ్ అన్నారు కదా, గుళ్ళల్లోకి రండి అని చెప్పేసి ప్రస్తావన వచ్చిందని చెప్తారు అంటున్నారు. నిజంగా కొంతమంది హిందువులు చర్చిలోకి వచ్చినటువంటి సంఘటనలు ఉన్నాయి, అంటే మెదక్ చర్చి కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు. కానీ క్రైస్తవులు నిజంగా తిరుపతికో, లేకపోతే అరుణాచలానికో, లేకపోతే శ్రీశైలానికో పోయేస్తారా? సరే, ఈ సమస్త విశ్వానికి ఒక్కటే అని తెలిసి నాకు ఆ ఒక్కటి దొరికితే నేను ఇంకో చోట ఎందుకు వెళ్తానండి? ఆ ఒక్కటి ఏంటో తెలియకపోతేనే అన్ని చోట్ల వెళ్తాం మనం. అది కేవలం మమకారమో, ప్రేమో, సెంటిమెంట్ అటువైపు తీసుకెళ్ళొద్దు అసలు. నాకు పూర్తి పరిశీలనతో ఈయనే అని తెలిసింది, నేను ఇంకొకటి వైపు ఎందుకు వెళ్తాను? రైట్. అంటే మీరు 13వ ఏట ఉన్నప్పుడు మీకు ఈ విషయం అర్థమైంది. మీకు 13వ ఏట ఉన్నప్పుడు 8వ ఏట ఆయన పిలిచాడు, 13వ ఏట నేను ఆయన్ని గుర్తించాను. ఓకే, స్వరం ద్వారా. అప్పటి నుంచి నేను పరిశీలన చేస్తూనే ఉన్నాను. ఓకే, 5 సంవత్సరాలు పట్టింది. పదే రుజువు అవుతూనే ఉంది ఆయనే అని. సంవత్సరాలు పట్టింది మీకు. ఓకే, రైట్ రైట్ రైట్. ఓకే, మీరు అంటే అదంతా ఫేక్, మీరు ఒకరికి ప్రభావితమయ్యారు, మీ చుట్టూ ఉన్నటువంటి చర్చల పరిస్థితి, మీ చుట్టూ ఉన్నటువంటి పాస్టర్ల వల్ల మీరు ప్రభావితమయ్యారని నేనంటే? ప్రభావితమైనోడు ఇలా కూర్చోడు, ప్రభావితమైన వాడిని మీరు విలువరు.
ప్రభావితమైన వాడి సమాజానికి ఇదిగో వివాదాలు తొలగించుకోండి అని కూడా చెప్పడు. ప్రభావితమైన వాడికి వివేకం తక్కువ ఉంటుంది.